నాకట్పల్లి మండల కేంద్రంలోని మండ్రా, ఉత్తటూరు, కక్కిరేని 3 గ్రామాల మధ్యలో ఉన్న నార్లగుట్టపై శరికగుహలో కొలువైయున్న ఉత్తరగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి 11వ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఉత్తరపల్లి నరసింహచార్యులు మాట్లాడుతూ, సుమారు 11 సంవత్సరాల క్రితం స్వామివారు తన కలలోకి వచ్చి పూజా కార్యక్రమాల బాధ్యత అప్పగించారని తెలిపారు. తాను అశక్తుడ్నని మొదట సందేహం వ్యక్తం చేసినప్పటికీ స్వామివారి ఆజ్ఞ మేరకు అప్పటినుంచి ప్రతి సంవత్సరం నార్లగుట్టపై కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి 11వ ఏట కళ్యాణ మహోత్సవం భక్తుల ఘన సందడి, బాజా భజంత్రిల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు భోజన, త్రాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండ్రా సర్పంచ్ దొండ రమేష్ యాదవ్తో పాటు కక్కిరేని, ఉత్తటూరు సర్పంచ్లు, డీలర్ ఉపేందర్, తీర్మలగిరి కాంగ్రెస్ నాయకుడు బొంగు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మన నాగపల్లి మండలం మాండ్ర గ్రామ సరిహద్దులోని నాట్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానంపై ఉన్నాం. వచ్చిన భక్తులు మహిళలను అడుగుదాం. అమ్మ, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఏ విధంగా మీరు ఫస్ట్ అమ్మా ఇది నల్లగొండ జిల్లా నాకట్పల్లి మండలంలోని మరియు రావణపేట మండలం, ఈ 2 మండలాలకు సంబంధించి 3 గ్రామాల సరిహద్దులో ఉన్న ఉత్తటూరు, మాండ్ర, కక్కిరేని గ్రామాల్లో ఉన్నటువంటి మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి 11వ కళ్యాణ మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా గుట్ట ప్రధాన అర్చకులు ముందుండి మంచి చెడు నడిపించుకుంటూ స్వామివారు ఆయనలో విలీనమై ఈరోజు 11వ సంవత్సరం వరకు కళ్యాణం జరిపిస్తున్న తరుణంలో మన శ్రీ ఉత్తరపల్లి నరసింహాచార్య వారితో మన పీవీస్ కొన్ని భావాలను పంచుకున్నాం. నమస్కారం పంతులు గారు, చెప్పండి. మన జై లక్ష్మీ నరసింహస్వామికి జై. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. మేము ఇది మాండ్రా, ఉత్తటూరు, కక్కిరేని, ఇల్లిగూడ శివారులో నెలవి ఉన్న ఉత్తరగిరి కరుణ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ గుట్ట పేరు నార్లగుట్ట. ఇది వెనకట 40 సంవత్సరాల కిందట ఈ భగవంతుడు ఈ గుట్టపై నిలిచినాడు. తర్వాత అనువారకారం వల్ల ఆ గుట్ట జాతరలు ఆగిపోవడం జరిగింది. 2014లో నేను ఆ భగవంతుడు స్వయంగా నా కళ్ళు రావడం జరిగింది. నేను వచ్చి కొంతమంది భక్తులను తీసుకొని ఈ గుట్ట మీదకి రావడం జరిగింది. ఒక 3 పర్యాయాలు వచ్చినాను. దాని తర్వాత భక్తులు రాలేకపోయారు. గురువుల శరికలో దేవుడు నిలిచినాడు. మొట్టమొదలు నేను నా నుంచి కాదు, వికలాంగుని రాలేనని చెప్పినాను. చెప్పి నేను గుట్టకు రావడం బంద్ చేసినాను. తర్వాత మరి అనుకోకుండా ఛాతీ నొప్పి, హార్ట్ అటాక్ వచ్చింది. హృదయపీడన అనే ఒక రావడం వచ్చింది. దానివల్ల ఎక్కడ చూపించడం తక్కువ కాలేదు. భగవంతుడి కళలో రావడం జరుగుతుంది. నేను యాదగిరి లక్ష్మీ నరసింహాచార్యులు గారిని అడగగానే ఇది దేవుని మహిమ అని చెప్పి నేను స్వామివారికి దీక్ష తీసుకొని శాంతి పెట్టమన్నాడు. శాంతి అంటే నేను దీక్ష తీసుకుని లక్ష్మీ నరసింహస్వామి దీక్ష మొట్టమొదలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లక్ష్మీనరసింహ దీక్ష నేను తీసుకోవడం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వాములని మరి గుట్టకు శుభ్రం చేస్తున్న సమయంలో మరి మల్లెపోయిన శ్రీశైలం అనే కన్యాస్వామి ఆ రోజు మాల వేయడం జరిగింది. తీసుకొని గుట్ట సాపుతున్న సమయంలో మల్లెపోయిన శ్రీశైలం అనే ఆంజనేయ స్వామి మాలాధారణ స్వామి గృహలో పోయి ఆ దేవుణ్ణి చూశాడు. చూసి కేవలం కేక పెట్టగానే ఇక్కడ ఏదో మురుగాడు మరి ఏమో చేసినాం అనుకుని మేము రాగానే ఇక్కడ వేరే గృహలో నరసింహస్వామి రూప కనబడేది. మరి ఆ స్వామివారు నాకు చేతగానందుకు ఇక్కడ దగ్గర సమీపించింది అనుకుని ప్రతి సంవత్సరం 2014 నుంచి హోమం 3 సంవత్సరాల హోమాలు మరి
ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. మరి దాతల సహకారంతో 11 సంవత్సరాల నుంచి ప్రస్తుతం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ప్రతి పౌర్ణానికి కూడా గుట్ట మీద వారి ఆరోగ్యంగా లేని వారు నిద్ర చేసే ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది. శాంతి కళ్యాణం లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం కులిదోషం ఉన్న వాళ్ళు ఆరోగ్యం బాగుండి కూడా శాంతి కళ్యాణం మంగళవారం శాంతి నక్షత్రం చేసుకుంటారు. వాళ్ళు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు ఎంతోమంది మొక్కు వీళ్ళు వాళ్లకు ప్రయోజనం జరిగినాయి. మరి వాళ్ళు ఉన్నత పదవి కూడా సభించి చుట్టూ మా ఉత్తటూరు కక్కిరేని మాట్లాడుతున్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడ మొక్కి మంచి మంచి పదవులు కూడా మరి రాజకీయంలో లభించరు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అన్నీ ఏ విధంగా కోరిన కోరికలు మొక్కితే కంపల్సరిగా ఈ స్వామివారు మరి కోరికలు తీస్తున్నారు. మరి అందువలన ఈ ప్రతి సంవత్సరం మరి కళ్యాణానికి ఎంతోమంది భక్తులు చాలా దాతల సహకారంతో మరి ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాను. మరి ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చి మరి రోడ్డు వేయిస్తామన్నారు. నేను విరసం గారు మరి ఇంకా కొంతమంది కూడా చాలా సహకారం చేసి కుటుంబం డెవలప్ చేద్దామని మరి భక్తులందరూ కూడా అనడం జరిగింది. పీవీసీ న్యూస్ ఛానల్ చైర్మన్ టైగర్ సంతోష్తో నల్గొండ జిల్లా.